గుడ్ మార్నింగ్ నాన్న. ఇవాళ నుంచి స్కూల్కి హాలిడేస్. హాలిడేసా? ఎందుకు? అయ్యో నాన్న, సమ్మర్ హాలిడేస్. తెలుసు నాకు. ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ కాదు, వర్క్ ఫ్రమ్ వార్. ఫిక్స్ ఇది. వార్ జోన్ కాదు నాన్న, ఫన్ జోన్. ఫన్ జోనా? ఇంతకీ ఈ రోజు ఏం చేద్దాం? డ్రాయింగ్ క్లాసా? డ్రాయింగ్ క్లాసా? స్విమ్మింగ్ పూలా? స్విమ్మింగ్ లేక వండర్లానా? వండర్లా. ఇప్పుడు తీసుకొని వెళ్ళాల్సిందే కదా. ఈరోజు మనం సైలెంట్ జోన్లో ఉన్నాం. నాకు మీటింగ్ ఉంది. నువ్వు వెళ్ళి డ్రాయింగ్ బుక్ ఓపెన్ చేసి గీసుకో. డ్రాయింగా? అది నర్సరీ పిల్లలు చేస్తారు. ఐ వాంట్ అడ్వెంచర్, ఐ వాంట్ ఎక్సైట్మెంట్ అండ్ ఐ వాంట్ ఐస్ క్రీమ్. పొద్దు పొద్దున్నే ఐస్ క్రీమ్ అంటావేంటి? వెళ్ళి అంట్లు తోముపో. సరే సరే, అంట్లు తోముతా, కానీ నాకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి. కండిషన్సా? ఏంటి? కండిషన్ నెంబర్ 1, మనం మనాలి వెళ్ళాలి. మనాలే? కండిషన్ నెంబర్ 2, నాకు కొత్త సైకిల్ కావాలి. సైకిలా? అండ్ కండిషన్ నెంబర్ 3, మనం రోజు బయట ఫుడ్ తినాలి. బయట ఫుడ్డా? హెల్త్ ఖరాబ్ అవుతుంది. కండిషన్ నెంబర్ 4, నువ్వు నాతో రోజు హైడ్ అండ్ సీక్ ఆడాలి. రోజు నీతో ఆడుకుంటే పని ఎవరు చేస్తారు? అయినా నేనేం బ్యాంక్ మేనేజర్నా? సాఫ్ట్వేర్ ఇంజనీర్ రా తల్లి. మనాలికి బడ్జెట్ లేదు, సైకిల్కి స్పేస్ లేదు. కావాలంటే టెర్రస్ పైన హైడ్ అండ్ సీక్ ఆడదాం. ఆ గేమ్లో నేను దాక్కుంటాను, మళ్ళీ నువ్వు జూన్ 12 వరకు వెతుకు. జూన్ 12? అప్పుడు స్కూల్స్ ఓపెన్ అవుతాయి నాన్న. అదే కదా నా ప్లాన్. అబ్బా, ఏం కామెడీ నాన్న. మనాలి ఏమొద్దు గాని సమ్మర్ స్పెషల్ గా ఒక పిజ్జా ఆర్డర్ చెయ్యి. తిండికేం తక్కువ లేదు. పదా నాన్న, వెళ్దాం. ఎక్కడికి? సమ్మర్ హాలిడేస్ లో అందరు ఎక్కడికి వెళ్తారు? అమ్మమ్మ వాళ్ళ ఇంటికో నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తారు. పదా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాం. అమ్మమ్మ ఏంటి? అయినా మనకు అమ్మమ్మ ఆడుంది. ఆమె ఎప్పుడో. అంటే పోయిందా? ఏ కాదు, వేరే ఎవరికి ట్రాన్స్ఫర్ అయింది. ఓ అవునా? ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ లో ఎక్కడికైనా ఒక దగ్గరికి వెళ్ళాలి కదా నాన్న. ఎక్కడికి వెళ్దాం? అత్త వాళ్ళ ఇంటికి వెళ్దాం. అత్త వాళ్ళ ఇంటికా? వద్దుమా. ఇప్పుడే ఫోన్ చేస్తున్నా. ఏమన్నా వద్దు. షిట్. హలో హలో అత్త, సమ్మర్ హాలిడేస్ కి ఇంటికి వస్తున్నా. సరేరా. సరే ఉండు, బట్టలు సర్దుకుంటా. ఆల్రెడీ నీ బట్టలు నా బట్టలు సద్రేసా నాన్న. ఎండ బాగా కొడుతుందన్న. నువ్వు కూడా తిరిగి కొట్టు. నాన్న, నీ చేతులు ఖాళీగా ఉన్నాయా? అయితే ఇది పట్టుకో. నాన్న, ఈ సమ్మర్ హాలిడేస్ అయిపోయేంత వరకు అత్త వాళ్ళ ఇంట్లోనే ఉందాం. మంచిగా ఏసీ ఉంటుంది. నువ్వు ఉండిపో, నేను వదిలేసి వెళ్ళిపోతా. ఎక్కడికి వెళ్ళేది? నేను వెళ్ళనిస్తేగా నిన్ను. నాన్న వెళ్ళు, నాన్న నువ్వు వెళ్ళు. ఇదే కదా ఇల్లు, మర్చిపోయా.
అంత కోపంగా ఉంది. ఏమైంది అత్త అంత కోపంగా ఉన్నావు? మీ మామకి ఖర్చులకు కావాలంటే 2 ఇచ్చొచ్చిన. మంచి పని చేసినావు అత్త. దా లోపట్రా. అత్తకు మించిన కోడలు సరిపోయారు ఇద్దరు. వీళ్ళు మంచి మూడ్లో ఉన్నారు. ఇదే కరెక్ట్ టైం. సరే మళ్ళీ నేను వెళ్ళొచ్చి వస్తా. ఏడికన్నా వెళ్ళేది? వాష్రూమ్ వెళ్ళేసి వస్తా అంటున్నా. వెళ్ళిరా. నువ్వు సూపర్ అత్త. అట్లుంటది మనతోటి. పోదామంటే పోనిస్తట్లేదు. గట్టి కొట్టిందిరా. ఏంటి బాబా మీ చెల్లి నన్ను రోజు కొడుతుంది? చిన్నప్పటి నుంచి నన్ను కొడుతుండే, పెళ్ళైన తర్వాత నిన్ను కొడుతుంది అంతే. అవునా? అది కూడా కరెక్టేలే. అత్త చెప్పు మెత్త. బయట ఫుల్ ఉడకవస్తుంది, ఏసీ వేసుకుందామా అత్త? సరే. అత్త 16 పెట్టవా, ఇంకా సలహా ఉంటుంది. 16 చల్లగా ఉంది. బా ఘోరంగా ఉడకపోస్తుంది. ఇప్పుడెవరు వచ్చారు? వెళ్ళి చూడిపోరా ఎవరొచ్చారో. బా మన్ను చల్లగా ఉంది. ఏంటి నాన్న? బయట చాలా ఉడకపోస్తుందిరా. మీరు ఏసీ వేసారు కదా, చాలా చల్లగా ఉంది. నేను వస్తా. ఆగాగు నాన్న, ఈ ఏసీ మా ఇద్దరికే ఉంది, నీకు రాదు. ఏసీ ఇద్దరికి ఉండడం ఏంటి? ఇంట్లోనే ఉన్నాను, వెళ్ళిపోతా ఇక్కడి నుంచి. వీళ్ళకైతే ఏసీ ఉంటుందంట, నాకైతే ఉండదంట. ఇదేం న్యాయం ఫ్రెండ్స్, మీరనే చెప్పండి. ఆహా, ఇది కదా అస్సలైన హ్యాపీనెస్ అంటే. మన్ను, ఫ్రిడ్జ్ డోర్ క్లోజ్ చేయి, కంప్రెసర్ మూల పడుతుంది. నాన్న ఒక 5 minutes, బయట హీట్ కి నా బ్రెయిన్ పనిచేయట్లేదు. బ్రెయిన్ పనిచేయకపోతే మట్టి కుండలో నీళ్ళు తాగు. ఫ్రిడ్జ్ లో తల పెడితే కరెంట్ వచ్చి షాక్ కొడుతుంది. వేడి ఎంత ఘోరంగా ఉంది. మన్ను, నాన్న ఇది ఎగ్జామ్ ప్యాడ్ కదా? అది ఎగ్జామ్ ప్యాడ్ కాదు, ఈకో కూలింగ్ ఫ్రెండ్లీ మాన్యువల్ కూలింగ్. నాన్న ఏం చెప్పావు నాన్న? అదే ఊపుకో అంటున్నా. అదేదో ముందే ఇదే చెప్పొచ్చుగా. మన్ను, ఫ్యాన్ వేసుకో. ఏం తీసుకునేది? పోయిన సంవత్సరం పాడైతే ఇప్పటి వరకు రిపేర్ చేపియలేదు. ఏంటి మన్ను, ఫ్యాన్ పనిచేయట్లేదా? ఓ మర్చిపోయినా, మొన్ననే కదా ఫ్యాన్ ఖరాబ్ అయినది.
మొన్ననా? సంవత్సరం అయింది నాన్న. 1 year అయింది. ఏదో వచ్చేసి ఆన్ చేద్దాం. నాన్న, నీ మాస్టర్ మైండ్ తో ఫ్యాన్ రిపేర్ చేసేంత వరకు సమ్మరే అయిపోతది. ఏ ఆ బట్టలు వేరే చేసుకురాపో, మొన్న కూడా అవే వేసుకున్నావు. పబ్లిక్ చూస్తే ఏమనుకుంటారు? బట్టలేవు నాన్న. అయ్యో, ఆడున్నాయి పోయేసుకో, ఆడున్నాయి పోయేసుకో. బా సూపర్ ఫాస్ట్ మన్ను నువ్వు. నేను స్పీడే నాన్న. థ్యాంక్ యూ నాన్న. నాన్న, నాకు కోల్డ్ కాఫీ తాగాలని ఉంది. కోల్డ్ కాఫీయా? 200 రూపాయలు, అది వేస్ట్ అయితే పైసలు. ఒక పని చేద్దాం, ఒక మంచి డ్రింక్ చేస్తా నీకు, తాగితే అట్లే నువ్వు బోరాన్ అయిపోతావు. బౌరానా? ఇది ఎట్లుంటది? నానేంది ఇంతసేపు అయినా కూడా రాలేడు. వామ్మో, నాన్న ఇన్ని గనం ఐటమ్లు వేస్తున్నాడు అంటే ఖచ్చితంగా జ్యూస్ బోరానే ఉంటది. మన్ను, యువర్ బోరాన్ జ్యూస్ రెడీ. తాగు తాగు. ఛీ, ఏంటి నాన్న ఇది? బోరాన్ జ్యూస్. ఇది బోరాన్ జ్యూస్ ఏం కాదు నాన్న. అన్ని గనం ఐటమ్లు వేసినావు కదా నాన్న, మొత్తం నిమ్మకాయ టేస్ట్ వస్తుంది. అది స్టైల్ బాగుంటదని ఓన్లీ నిమ్మకాయనే వేసిన, దాంట్లో ఇంకేం వేయలే. అప్పుడే అర్థం అవుతుంది. తీసుకో నువ్వే. బానే ఉంది కదా. నాన్న, షాపింగ్ వెళ్దామా? ఏంటి ఇంత ఎండలో షాపింగా? ఆ బట్టలేమో గాని ఉండే బట్టలు చినిగిపోతాయి ఎండకి. ఓ అవునవును, అది కూడా కరెక్టే నాన్న. నాన్న, కనీసం టీవీ అయినా ఆన్ చేసుకుందాం నాన్న. ఆన్లోనే ఉంది కదా. ఎక్కడుంది నాన్న? మొత్తం ఆఫ్ ఉంది కదా. ఊహించుకో, కరెంట్ బిల్ ఎక్కువ వస్తుందమ్మా. ఊహించుకోవాలా? నాన్న, ఈ ఒక్కరోజు ఏసీ వేసుకుందాం నాన్న, ప్లీజ్. ఏంటి ఏసీయా? నాన్న, నువ్వేం టెన్షన్ తీసుకోకు. నా పాకెట్ మనీతో కరెంట్ బిల్ కట్టుకో. పాకెట్ మనీ ఎంత ఉంది? ఎంతున్నాయంటే 100 రూపీస్ ప్లస్ 2 రూపీస్ నాన్న. అమ్మా, 102 రూపీస్ ఉన్నాయి నీ దగ్గర? వద్దు తల్లి, అన్ని పైసలు పక్కంట్లో వాళ్ళు కూడా ఏసీలు కూడా మనం బిల్ కట్టుకోవచ్చు. వద్దురా, ఏసీ ఇద్దాం. మన్ను, బయటికి వెళ్ళి పాల ప్యాకెట్ తీసుకురాపో, పాలు అయిపోయినాయి. సరే నాన్న. మన్ను, పైసలు తీసుకున్నావా? తీసుకున్నా నాన్న. A few moments later. ఎవరమ్మా నువ్వు? ఇక్కడెందుకు వచ్చినావు? చిల్లరేం లేదు, పో. చిల్లర లేదంటే ఏంది నాన్న? నేను మన్ను నాన్న. మన్నువా? మన్ను, ఏంట్రా నువ్వు అలా అయిపోయినావు? బయట ఎండకిలా అయిపోయాను నాన్న. మరి పాల ప్యాకెట్? పాల ప్యాకెట్ ఆ ఎండకి ఎప్పుడో కరిగిపోయింది నాన్న.
సరేరా, నువ్వేం బాధపడకు. మన ఇంట్లో అంట్లు తోమే సబ్బు ఉంది కదా, దాంతో రుద్ది పడేస్తలే, పోతుంది కలర్. మను తొందరగా వెళ్ళి స్నానం చేసుకురా, నేను కూడా స్నానం చేయాలి. సరే నాన్న. అబ్బా నాన్న, ట్యాప్ లో నీళ్లు ఓపెన్ చేస్తే పొగలు వస్తున్నాయి. నేను గనుక దీంతో స్నానం చేస్తే నేను బాయిల్డ్ ఎగ్ లా తయారవుతాను. అవునా? మరి నేను స్నానం చేస్తే? స్కెలిటన్ అయిపోతావు నాన్న. కరెక్టే. నాన్న బోర్ కొడుతుంది, అలా బయటికి వెళ్ళేసొద్దాం రా నాన్న. ఎండ చాలా ఘోరంగా ఉందిరా, ఎలా వెళ్తాం బయటికి? మన దగ్గర కార్ ఉంది కదా నాన్న, ఏసీ ఆన్ చేసుకొని పోదాం. కారు ఉంది కానీ ఏసీ పనిచేయట్లేదురా. అవునా? అయినా పర్లేదు నాన్న, బయటికి వెళ్తే వెళ్దాం. ఇప్పుడు ఆ కారులో మనం వెళ్తే నువ్వు నేను ఓవెన్ లో కూర్చున్నట్టు ఉంటది. అలాగే పిజ్జా లాగా బయటకు వస్తాం. ఐ లవ్ పిజ్జా నాన్న. నాన్న బయట సోమంకులు వస్తున్నాడు. అవునా? అమ్మా, వీడు వస్తున్నాడా? వీడు వస్తే ఏసీ ఆన్ చేసుకుని 5 గంటలు ఈడే ఉంటాడు. ఇప్పుడు ఏదో ఒకటి చేయాలి, మొత్తం లేకపోతే మొత్తం కరెంట్ బిల్ ఘోరంగా వస్తుంది. పని చేద్దాం. మను, నువ్వు ఒక పని చేయి, మెయిన్ ఆఫ్ చేసేసి రాపో. కరెక్ట్ నాన్న, కరెక్ట్. తొందరగా పో. హాయ్ రా మామా. హాయ్ మామా. ఎట్లా బాగున్నా? బాగున్నా, నువ్వు బాగున్నావా? ఇదేంట్రా చీకట్లో కూర్చున్నావు? ఇప్పుడే కరెంట్ పోయింది మామా. కరెంట్ పోయిందా? ఎప్పుడు వస్తుంది కరెంటు? ఏమో మామా తెలీదు, ఇప్పుడే పోయింది కదా. ఇంకేం మామా విశేషాలు? అదే రెగ్యులరే. నాన్న రెగ్యులర్ అంటే ఏసీ గలి కోసం ఇంటింటికి పోతాడు అదే కదా? పాప ఏమో అంటుంది. ఏం లేదు మామా, అదే అంకుల్ బాగా బలం వచ్చింది, నేను జిమ్కి వెళ్తున్నాడు రోజు అని అడుగుతుంది. వాము, ఎంతో వేడిగా అవుతుంది. మామయ్య కరెంట్ ఎప్పుడు వస్తుంది మామ? ఏమో మామా, ఎండాకాలం కదా, ఎప్పుడు వస్తుందో, పోతానే ఉంటది. అవును, అది కూడా కరెక్ట్, ఎండాకాలం కదా. సరే మామ, మళ్ళీ వెళ్ళేసి వస్తా, సరేనా? వాము, వీని ఇల్లు వర్కౌట్ కాలేదు, వేరేంటికన్నా పోదాం. మన్ను వెళ్ళి మెయిన్ ఆన్ చేసి రాపో. సరే నాన్న. నాన్న ఏసీ ఆన్ చేయి నాన్న. అవునరా. అయ్యో, ఫోన్ మర్చిపోయినట్టున్నా కదా. కరెంట్ వచ్చింది. కరెంట్ వచ్చింది. ఏసీ ఎక్కడ ఉంది? వామో, ఫ్లాష్ మ్యాన్. ఫ్లాష్ గర్ల్. మళ్ళీ కరెంట్ పోయిందా? సరే మామ, వెళ్ళొస్తా. ఈ కరెంట్ ఏందో ఏందో. సరే మామా, బాయ్ బాయ్. సో గైస్, చూసారు కదా వీడియో ఎలా ఉంది? నచ్చితే కామెంట్ లో చెప్పండి, అండ్ అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ గైస్.